2,91,159 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లుగా వివరించారు. మూలధన వ్యయం 33,487 కోట్లు ఉందని తెలిపారు. ఇక బడ్జెట్ లో అత్యధికంగా వ్యవసాయం, సంక్షేమ రంగాలకు నిధులు దక్కాయి. వ్యవసాయ రంగానికి 72,659 కోట్లు అలాట్ చేశారు బట్టి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 29,816 కోట్లు దక్కాయి. ఇక 6 గ్యారంటీల స్కీమ్ కు ప్రాధాన్యత ఇచ్చారు ఆర్థిక మంత్రి. గృహజ్యోతి స్కీమ్ కు 2,418 కోట్లు, గ్యాస్ సబ్సిడీ పథకానికి 723 కోట్లు ఇచ్చారు. సివిల్ సప్లై కోసం 3,836 కోట్లు కేటాయించారు డిప్యూటీ సీఎం. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఈ ఏడాది నుంచే ఏటా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పు 10 రెట్లు పెరిగిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 10 ఏళ్లలో తెలంగాణ అప్పు 7 లక్షలకు చేరిందని చెప్పారు. దశాబ్ద కాలంలో నాణ్యత లేకుండా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారని తెలిపారు. బీఆర్ఎస్ తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దుతోందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడిందన్నారు. అప్పులు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.